శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. విష్ణుమూర్తి అవతారాల గురించి అందరికీ బాగా తెలుసు, కానీ అంతగా తెలియంది మత్స్యావతారం గురించి. ఈరోజు అదేమిటో చెప్పుకుందాం. ఒకసారి కల్పాంతంలో బ్రహ్మగారు నిద్రిస్తూ ఉండగా ఒక ప్రళయం ఉద్భవించింది. అప్పుడు ఆయన ముఖంలోంచి వేదాలు జారి పడిపోయాయి. హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ వేద విజ్ఞానాన్ని తీసుకుపోయి జలంలో దాక్కున్నాడు. బ్రహ్మగారు ఇంకా నిద్రలోనే ఉన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనది రక్షణ బాధ్యత కదా, అందుకోసం ఆయన విచిత్రమైన లీల చేశారు. ఏమిటంటే, సత్యవ్రతుడు అనే రాజు ఉపవాస దీక్షతో తపస్సు చేసుకునేవాడు. ఆయన నది దగ్గరికి వెళ్ళి జలతర్పణం ఇస్తూ ఉంటే చేతిలోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది. ఆయన వదిలేయబోతుంటే, రాజా నన్ను మొసళ్ళు తినేస్తాయి, రక్షించు అని మాట్లాడుతూ వేడుకుంది. ఆయన ఇదేదో విచిత్రంగా ఉంది అని చెప్పి కమండలంలో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. వెళ్ళగానే చూస్తే కమండలం అంత పెద్దదైపోయింది. అయ్యో చోట సరిపోవట్లేదని ఒక కుండలో వేసాడు. మళ్ళీ చూస్తే కుండ అంత పెద్దదైపోయింది. వెంటనే తీసుకువెళ్ళి ఒక సరోవరంలో వేస్తే ఆ సరోవరం అంత పెరిగిపోయింది. అలాగ మార్చి మార్చి చివరికి సముద్రంలో వేస్తూ ఉంటే, రాజా నన్ను మొసళ్ళు తినేస్తాయి అని అమాయకంగా అంది. అప్పుడు ఆ రాజు నవ్వుకొని, స్వామి నువ్వు సాక్షాన్ శ్రీ మహావిష్ణువి, ఇంకొకళ్ళకి ఇలా మాట్లాడడం ఇలా పెరగడం సాధ్యమా, నన్ను ఏమార్చకుని మాయలోను అన్నాడు. అప్పుడు స్వామి ప్రసన్నుడయ్యి, నాయన ఇక్కడి నుంచి 7వ రోజు ప్రళయం వస్తుంది, అన్నీ మునిగిపోతాయి, సమస్త ప్రాణుల యొక్క సూక్ష్మ శరీరాలు, ఓషధులు, విత్తనాలు, సప్తఋషులతో సహా అన్నీ కాపాడు అని చెప్తే ఆయన చెప్పినట్టే ప్రళయం వచ్చింది. అప్పుడు అక్కడికి ఒక పడవ వస్తే ఈ రాజు వాటన్నిటినీ అందులోకి ఎక్కిచ్చేసరికి ఆ చేప మళ్ళీ వచ్చింది. అప్పుడు దానికి ఒక కొమ్ము ఉందన్నమాట. వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి పడవని తీసుకువెళ్ళి రాజు ఆ కొమ్ముకు కట్టేస్తే, అప్పుడు ఆ చేప ప్రళయ సమయంలో దాన్ని తిప్పుతూ ఎన్నో రహస్యాలు చెప్పింది. ఆ రహస్యాలే మత్స్య పురాణం. ఆ తర్వాత బ్రహ్మగారు నిద్ర లేచాక రాక్షసుణ్ణి వధించి వేదాలు ఆయనకి ఇచ్చారు. ఆ సత్యవ్రతుణ్ణే వైవస్వత మనువు కింద చేశారు. ఇలాంటి పురాణ కథలన్నీ ఓవర్ ద టాప్ గా కనిపిస్తాయి కదా. ఏమి చెప్పిందండి ఈ కథ అంటే, ఒక సృష్టి నుంచి ఇంకొక సృష్టికి మారేటప్పుడు మళ్ళీ సృష్టించడానికి ఆ సీడ్, ఆ నాలెడ్జ్ ఉంటుంది చూడండి, వాటన్నిటిని సృష్టి పరిరక్షిస్తుంది, భగవత్ శక్తి పరిరక్షిస్తుంది. అలాగే సృష్టికి మాన్యువల్ లాంటి వేదాలు, దాన్ని కూడా పరిరక్షిస్తుంది ప్రకృతి. ఆ తర్వాత సృష్టి జరిగితే మనం ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత ఆ సృష్టిని అర్థం చేసుకోవడానికి సైన్స్ వస్తుంది. అంతేగాని సైన్స్ ఒకటి నేర్చుకుని ఇలాంటి పురాణ కథల్ని అవి ఏం జరిగి ఉంటాయండి అనకూడదు. పురాణాల్లో జరిగే ఉంటాయి, లేకపోతే మహర్షులు రాయరు కదా. శ్రీమాత్రే నమః.